అలా సాయంత్రం దీపమే మంచిదంట. రోజు దీపం పెట్టుకోవచ్చు స్నానం చేసి. ఈ కార్తీక దీపాలంటే 2 అలా పెడతాం కదా, 2, 3 అలా పెట్టుకుంటాము ఎవరు చూసినట్టు వాళ్ళు. ఈ సాయంత్రానికి రేపటికి అంటే అదేమో ఇదేమో మార్చవచ్చు. ఒక ఆవిడ చేసిస్తారు నాకు పచ్చ మార్చవచ్చు. ఇది కట్ట, ఇదేమో 10 ఒత్తులు రోజు చేస్తున్నాం కదా, ఎక్కువ పెట్టక్కర్లేదు. నా 3 ఆటల్లో పెట్టుకుంటే ఇది తెచ్చింది. ఈ ఒత్తులు ఇందులో సర్దేస్తాం గట్టిగా. ఇది ఏంటంటే కొందరు ఏమన్నారంటే, ఒక ఆవిడ చెప్తుందన్నమాట, పోలేం కథ చెప్తా, అమ్మాయి ఏమీ చెరులోకి వెళ్ళకుండా ఇంట్లో పెట్టుకుంటుంది కదా, అది భక్తి, మంచి భక్తి, దేవుడు వైకుంఠం తీసుకెళ్ళాడు. అలాగే మనం కూడా నిజంగానే మనం కూడా అలాగే చేసుకోవాలి, ఎవరికి ఏమి చెప్పకుండా. ఇప్పుడు ఈ వీడియోలు వచ్చేసినాయి కదా, సెలవులో ఫోటోలు పెట్టుకుంటున్నారు అందరూ. అది అంత ఇదేం కాదు, అది భక్తిలోకి వెళ్దాం. మరి తిరుపతి వెళ్ళి రాజకీయ నాయకుల ఫోటోలు దండల గిండలు అన్నీ వేసుకుంటారు. మరి ఇది భీమవరం స్టేషన్ కదా, భీమవరం వార్తల్లో వాళ్ళ గొప్పలన్నీ చూపించుకుంటారు. మరి ఇవి వచ్చిన వల్ల చూపించుకుంటున్నారు, అయితే చూపించుకోరు కదా వాళ్ళు. సెలవులు వచ్చిన వల్ల అన్నింటికి ఉపయోగించుకుంటున్నారు. ఇక దేవుడు ఇచ్చిందే కదా సెల కూడా, ఆ బుర్రకే తట్టింది తయారు చేసాడు. దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే సరే, చెడ్డగా ఉపయోగించుకుంటే ఆవిడన్నట్టు ఏదో ఒకటి అవుతుంది అంతే. నేనైతే ఇవన్నీ పెట్టకూడదు అనుకుంటానే పెడతాను. ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఉన్నారులేండి, స్కానింగ్లు తెస్తారు. నేను ఎలా ఉన్నానా, నేను ఎక్కడ నడుస్తున్నానా, ఎక్కడ ఉన్నానా ఏంటో, ఇదొక స్కానింగ్లు మాట. ముసలోళ్ళే మళ్ళీ పొడిసోళ్ళు కూడా స్కానింగ్ తెస్తాము. నేను ఎక్కడ అడుగెడుతున్నానా, ఎక్కడ ఏం చేస్తున్నానా. అలాంటి వాళ్ళు 2, 3 ఉన్నారు. వాళ్ళ కోసం పెడతాం మన వాళ్ళకి కూడా పెడతామన్నమాట. అది ఇలా నిజంగానే పెట్టకూడదు అసలు. అన్నీ మానేయాలి. గొప్పలు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు, పెళ్ళి సందడిలో ఏంటది, మన వాళ్ళు పుడితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేశారో అదంతా రికార్డు చేసుకుని నెట్లో పెడుతున్నారు కదా. అవన్నీ పెట్టుకున్న వాళ్ళు ఏంటి పెడతా వచ్చింది ఏంటి, కానీ ఇదేమో నేను దేశానికి పెడతలేదు కదా, మన ఇంట్లో వాళ్ళకి. ఇది వాళ్ళతో సందాదీపం నందాదీపం అన్నట్టు లాస్ట్ శివైనందులో పెట్టాము. డిస్కషన్ చేసి రేపు మళ్ళీ బాగా చేయాలి కదా, తెల్లారి అట్లా 4 గంటలకి అన్నీ రెడీ పెట్టుకున్నాము. 4ంటికి ఎత్తే 5ంటికి అవుతుంది. 5ంటికి దీపాలు ఎత్తే అయిపోయింది. ఇప్పుడు కుక్కకి అన్నం ఉంది, పొద్దున పాలు పోసాను, పట్టుకెళ్ళి అన్నం అక్కడ పెడతాను, గేట్ కూడా తినేస్తుంది. అది కూడా ఎందుకు పెడుతున్నానంటే, మరి అలా అవకాశం ఉంది నాకు, మీకు అలాంటి అవకాశం లేదు కదా. అదే నన్ను ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కొంచెం నన్ను ఎంక్వైరీ చేస్తూ ఉంటారు 2, 3. వాళ్ళకి ఇది ఇలాంటివి పెడుతూ ఉంటాను అన్నమాట. తిన్నంగా ఉండట్లేదు, వయసు వచ్చింది. ఎక్కడ లేని ఎంక్వైరీ వాళ్ళు ఏం చెప్తున్నారా, ఎక్కడ కదులుతుందా, ఎక్కడ ఉందా, ఎక్కడ కూర్చుందా, ఎక్కడ నుంచుందా, ఎక్కడికి వెళ్ళిందా, ఈ గోలు ఎక్కువైపోయింది. నమో భగవతి వాసుదేవ, నమో భగవతి వాసుదేవ, కార్తీక దామోదరాయ నమో, కార్తీక దామో శ్రీ లక్ష్మీనారాయణ నమో, లక్ష్మీ నరసింహాయ నమో, లక్ష్మీ నరసింహాయ ఓం భగవతి నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అనుకుంటూ ఇలాగే నేను కాలక్షేపం చేస్తాను. వీడియోలు పెట్టినా పెట్టకపోయినా నా ఇదే బతుకు ఇలాగే ఉంటాను.